నాకు కావాల. అయిపోయి రోంతన బుద్ధిందా నీకు 500 రూపాయలు తిమ్మికినావు ఇర్సా నీకు అంత ఆత్రం నీకేమైనా తెలివి ఉందా? 500 నోటు చినిగిపోతే అతికేయించి రెడీ లాస్ట్ అని తిట్టద్దు. నేను అతికిస్తా ఉండు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గా ఖతం. ఏం బామ్మద్ది అలా ఉన్నావు, ఏమైంది? ఏం చేస్తాలో బాబా, ఇంటికి పోవాలంటే ఎట్లా ఉంది నాకు తన్నపోయింది. ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఏమి మీ చెల్లితో బాగా ఇబ్బంది అయిపోయింది బాబా. ఇళ్లలో నువ్వు భార్యలకు భయపడితే ఎట్లా బామ్మద్ది? నేను చూడు ఎట్లున్నాను, నా భార్యకి నేను భయపడే ప్రసక్తే లేదు. రే నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టరా బాబు నీది? నీ అంత ధైర్యం నాకు యాడ్ నుంచి వస్తుంది బావా. నాలాగా ధైర్యంగా ఉంటే నేర్చుకోవాలి బామ్మద్ది. ఏం బామ్మద్ది కృష్ణ ఉండాల బావా. ఏం బామ్మద్ది ఇంటికి అంచా ఫోను? అవును బావా. వెళ్ళు మా చెల్లెల్ని కొన్ని పాత బట్టలు ఉతికేకి పెట్టింటుంది, వెళ్ళి ఉతికేసి రాపో. పో. అవును బావా, ఇంటికాడ నుంచే ఫోను. పొద్దున్నే పాత బట్టలు కొన్ని ఉతికినామంట కదా, ఇంకా కొన్ని మిగిలిన ఉన్నాయంట కదా. పో ఇంటికాడికి పో, అక్కడనే ఫోన్ చేసిండేది. ఇంటికి పో, నీకు ఉంటుంది. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా, అసలే సుఖ సంసారం లేనోడిని సుఖంగా బతకనివ్వండి రా. చాలా సీరియస్గా ఉంది, నీకు ఫోన్ చేస్తానా ఫోన్ ఎత్తడం లేదంట కదా. పో ఇంటికి పో, నీకుంది కానీ నీకు. ఎంత పని చేసి బామ్మద్ది, మీ ఎక్కడి నుంచి ఫోన్ వచ్చిందా? అయితే నీ జంపు. బాబా ఎక్కడ? మా అక్క ఫోన్ అంటే ఆ మాత్రం భయం ఉండాలలే. ఆన్లైన్ షాపింగ్ అని 3 గంటల సేపు నుంచి సెల్ చూస్తూనే ఉన్నారు. ఇంతవరకు ఒక డ్రెస్ కూడా బుక్ చేయలేదు. సెల్లో బ్యాటరీ అయితే పూర్తిగా అయిపోయింది, కానీ ఒక డ్రెస్ కూడా బుకింగ్ లేదు. షాప్లోనే అనుకున్నాను ఇంత లేట్ చేయడం. ఆడవాళ్ళు మొబైల్లో కూడా ఇంత లేట్ చేస్తారని చెప్పేసి నేను ఇంకా ఇప్పుడే చూస్తున్నాను. ఆడవాళ్ళతో షాపింగ్ చేయడం అంటే ఆషామాష కాదు. అన్న నమస్తే అన్న, నేను కార్ డ్రైవింగ్ నేర్చుకుందాం అనుకుంటాను. ఎంత అవుతుందో అమౌంట్ చెప్తారా మీరు? సరేనా, నేర్పిస్తాము. డ్రైవింగ్ లైసెన్స్తో పాటు కావాలన్నా అలాగా డ్రైవింగ్ ఒకటే నేర్చుకుంటారా? నాకు లైసెన్స్ కావాలా, డ్రైవింగ్ కావాలా, 2 కావాలి నాకు. సరేనా, లైసెన్స్తో పాటు కావాలంటే 12,000 అవుతుంది. 8,000 అడ్వాన్స్ అయింది. 2,000 అవుతుందన్న. ఎందుకని అంత రేట్ అవుతుంది? చూడన్నా, బండికి డీజిల్ వేపిల్లా, డ్రైవర్కి శాలరీ ఇవ్వాలా, మళ్ళీ డైలీ మనకి బత్తా ఇవ్వాలా, నీకు నేర్పించేదానికి ఇవ్వాలా, మళ్ళీ లైసెన్స్కి కావాలా. లైసెన్స్ అంటే చాలా ఉంటాయి, నీకు తెలియదు ఏముందన్న. అవన్నీ అయితే మళ్ళీ ఖర్చులు. 12,000 అంటే మార్కెట్లో మాదే అందరికన్నా తక్కువ, ఇంక అంతకన్నా చేయలేమన్నా. 12,000 ఇతనికి ఇచ్చి మనం నేర్చుకునే బదులు యూట్యూబ్ చూసుకుని నేర్చుకుంటే ఇంకా బాగుంటుంది కదా. ఆ 12,000 మనకే మిగిలిపోతుంది కదా. అంతేపా, ఆ 12,000 ఇతనికి ఎందుకు వెళ్ళా. డ్రైవింగ్ నేర్చుకోవడం ఎలాగో చూడండి. కారు ఎక్కిన తర్వాత ముందుగా బీగాలు ఆన్ చేసుకోవాలి. తర్వాత కారు హ్యాండ్ బ్రేక్ దించుకోవాలి. కింద బ్రేక్ మీద ఒక్కాలు, క్లచ్ మీద ఒక్కాలు ఉంచుకోవాలి. స్టీరింగ్ స్టడీగా పెట్టుకొని కారు న్యూట్రల్లో ఉందో లేదో చూసుకోవాలి. కారు ఎలా ఆన్ చేయాలో రేపటి భాగంలో చూడండి. అయిపోయి